మనం లాస్ట్ వీడియోలో డీమెరిట్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం రూల్ బ్రేక్కి ఎంతెంత డీమెరిట్ పాయింట్స్ పెరుగుతాయని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓవర్ స్పీడింగ్ చేసినట్లయితే మనకి 2 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి సిగ్నల్ జంప్ చేసినందుకు కూడా మనకి 2 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి సీట్ బెల్ట్ ధరించకపోవడం, దానికైతే మనకి 1 పాయింట్ పెరగడం అయితే జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసినందుకు 2 పాయింట్స్ అయితే పెరుగుతుంది. ఫిఫ్త్ వచ్చేసి మనం సెల్ ఫోన్లో డ్రైవ్ చేస్తూ మాట్లాడినట్లయితే 3 పాయింట్స్ అయితే పెరుగుతుంది. సిక్స్త్ వచ్చేసి మనకి ర్యాష్ డ్రైవింగ్కి అయితే 3 పాయింట్స్ అయితే పెరగడం జరుగుతుంది. సెవెంత్ వచ్చేసి మనకి హిట్ అండ్ రన్కి వచ్చేసి 6 పాయింట్స్ అయితే పెరగడం జరుగుతుంది. మేజర్ పాయింట్ వచ్చేసి చాలామంది మన ఇండియాలో ఉండేది చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు, దీనికి అయితే 5 పాయింట్స్ అయితే పెరగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫుల్గా క్లారిటీగా ఈ రూల్ బ్రేక్స్కి అయితే ఈ పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకోటి, మన ఛానల్లో నేను ఒక అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అదే నేను మన ఛానల్లో డిఐవై సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామందికి డిఐవై అంటే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఏముంటుందంటే నార్మల్గా ఒక 4-వీలర్ తీసుకొని, ఒక రా 4-వీలర్ తీసుకొని, రా అంటే మరీ రా కాదు, ఒక ఓల్డ్ వెహికల్ మారుతి 800 లాంటి అది తీసుకొని దాన్ని ఫుల్ నీట్గా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ మ్యాక్సిమం మెకానిక్ సపోర్ట్ లేకుండా మనం ఓన్గానే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సిరీస్ మీకు కావాలంటే నేను మన ఛానల్కి ఒక మైల్ స్టోన్ అయితే పెడుతున్నాను. అదే మనకి 5000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. ఆ 5000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయినట్లయితే నేను ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.